ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్. అమ్మవారి కోసం ఎన్నో ఆసక్తికరమైన విషయాలుంటాయి. అందులో ఒకటి కృష్ణవేణమ్మకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్తాను వినండి. నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అలా సముద్రం వైపు ప్రయాణిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వచ్చింది. దానితో కొంచెం దారివ్వమని కృష్ణవేణమ్మ కనకదుర్గమ్మను ప్రార్థించింది. కనకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి ఇంద్రకీలాద్రిలో బెజ్జం ద్వారా ప్రయాణించిందంట. అలా ప్రయాణించడం వలన మొదటిలో ఆ ఊరిని బెజ్జంవాడ అనేవారు. కాలక్రమంగా ఇప్పుడు బెజవాడగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే కృష్ణవేణమ్మకు చేసిన సహాయం గాను దుర్గమ్మ కృష్ణవేణి అమ్మ ముక్కు పుడకను అరువుగా తీసుకుందంట. అయితే కృష్ణవేణమ్మ ఒక షరతు విధించింది. అది ఏంటి అంటే కలియుగం అంతమయ్యే సమయానికి తను కొండ మీదకి ఎగసి తన ముక్కు పుడకను తీసుకుంటానని కనకదుర్గమ్మకి షరతు విధించిందంట. అయితే ఆ కనకదుర్గమ్మ ముక్కు పుడక అందుకునే సమయంలో కృష్ణవేణమ్మ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడు ఈ కలియుగం అంతా అంతరించిపోతుందంట. గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టులం